తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. సేలం జిల్లాలో తమిళనాడు రోడ్డు రవాణా సంస్థకు చెందిన బస్సు అదుపు తప్పి మినీ వ్యాన్ను బైక్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే 8 మంది మరణించగా పలువురికి గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు గాయపడిన వారిని హాస్పిటల్కి తరలించారు. మరి ఈ దేశకు సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా ప్రతినిధి చరణ్ అందిస్తారు. చరణ్, మరి తమిళనాడు సేలంలో జరిగిన ఈ భారీ దుర్ఘటన గురించి చెప్పండి. ఈ ప్రమాదం అసలు ఎలా జరిగింది? తమిళనాడు రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగిందని చెప్పచ్చు. సేలంలో జరిగినటువంటి ఈ ప్రమాదం ఒక ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో అయితే మినీ వ్యాన్ బైక్ పై ఉన్న మొత్తం 8 మంది అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఈ ప్రమాదం ఆ ప్రాంతంలో అయితే కన్నా పెద్ద ఎత్తున విషాదం నెలకొందని చెప్పాలి. ఈ ప్రమాదంలో 2 చిన్నారులు కూడా ఉన్నారు. అదేవిధంగా ఒకే కుటుంబానికి చెందినటువంటి 5 మంది ప్రాణాలు ఒక్కసారిగా పోవడంతో ఆ జిల్లాలో సేలం జిల్లాలో అయితే కన్నా ఒక విషాద ఛాయలు నెలకొన్నాయని చెప్పాలి. అయితే ఈ ప్రమాదంలో మృతి చెందిన 2 చిన్నారుల్లో ఒక చిన్నారికి అయితే కన్నా 11 నెలలు ఉన్నట్లు, ఇంకో చిన్నారికి 8 నెలలు ఉన్నట్లయితే తెలుస్తుంది. వీళ్ళందరూ కూడా ఈ ప్రమాదంలో ఒక్కసారిగా మృతి చెందడంతో ఆ ప్రాంతంలో అయితే విషాద ఛాయలు అయితే నెలకొన్నాయి. మనం చూడొచ్చు, ఆర్టీసీ బస్సు అతి వేగంగా దూసుకొస్తూ ఒక మినీ వ్యాన్ ఢీకొంటుంది. ఆ పక్కనే ఇంకో బైక్ వస్తుండటంతో ఆ బైక్ ని కూడా ఢీకొనడంతో ఈ ఘోరం అయితే జరిగిందని చెప్పాలి. అయితే తమిళనాడులో వ్యాప్తంగా కూడా తరచు కూడా ఈ హైవే రోడ్డు పైన ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటుంది. అయినా కూడా ఏదైతే ఆర్టీసీ బస్సు డ్రైవర్ అతి వేగంగా నడపడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని చెప్పి బస్సు ఒక్కసారిగా అదుపు తప్పి డివైడర్ ఢీకొట్టడంతో పక్కన రోడ్లకి కూడా దూసుకొచ్చి అక్కడ వస్తున్నటువంటి ఒక మినీ వ్యాన్ ఢీకొట్టడం, పక్కనే ఉన్నటువంటి బైక్ రావడంతో దాన్ని కూడా ఢీకొట్టి చేయడంతో ఈ ప్రమాదం జరిగిందని చెప్పి అక్కడ ఉన్నటువంటి పోలీసులందరూ కూడా అనుమానం వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. అదేవిధంగా ఏదైతే గాయపడిన వారిని అందరినీ కూడా అక్కడ స్థానికంగా ఉన్నటువంటి సేలం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ అయితే 4 పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. అయితే గాయపడిన వారిని మెరుగైన వైద్యం కోసం చెన్నైకి కూడా తరలిస్తున్నారని చెప్పి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి నెలకొంది. ఈ ప్రమాదంలో సుమారు ఒక్కసారిగా 8 మంది మృతి చెందడం ఇటీవల కాలంలో ఇదే మొదటి అని చెప్తున్నారు. అయితే మృతుల్లో చిన్నారులు ఉండటంతో అయితే పెను విషాదం అయితే జరిగిందని చెప్పి అక్కడ ఉన్న ప్రభుత్వం కూడా స్పందించింది. దీనిపైన అయితే మృతికి గల కారణాలన్నీ ప్రమాదానికి గల కారణాలు తెలపాలని చెప్పి స్థానికంగా ఉన్నటువంటి పోలీసులను కూడా కోరిన పరిస్థితి నెలకొంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ చరణ్.